రెడ్డిగుట్ట దిగువ ప్రాంతాన్ని బృహత్ శిలాయుగపు ఆది మానవులు శ్మశాన వాటికగా ఏర్పరచుకున్నారు. సింగారం గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. సింగారం గ్రామంలోని రెడ్డిగుట్ట దిగువ ప్రాంతాన్ని బృహత్ శిలాయుగపు ఆది మానవులు శ్మశాన వాటికగా ఏర్పరచుకున్నారు. అంటే సుమారుగా బిఫోర్ కామన్ ఎరా 3000 నుంచి కామన్ ఎరా 500 సంవత్సరాల మధ్యకాలం వరకు. మెగాలిథిక్ రాక్షస గుళ్ళులో అనేక రకాలు ఉంటాయి. సింగారం ప్రాంతంలో సమాధి మీద పెద్దగా బల్లపరుపు రాతిని అమర్చారు. చుట్టూ పెద్ద పెద్ద రాళ్లతో వలయాకారంగా ఏర్పాటు చేశారు. అంటే ఈ సమాధి మీద ఈ రాళ్ల వలయం మధ్యలో మట్టితో చిన్న చిన్న రాళ్లతో కప్పేశారు. చూడటానికి అది రాళ్ల కుప్పలా కనిపిస్తుంది. ఈ సమాధి లోపల చనిపోయిన వ్యక్తి లేదా అతని అస్థికలు, అతను వాడిన మృన్మయ పాత్రలు, మట్టి కుండలు, ఆయుధాలు, అతనికి ఇష్టమైన వస్తువులు ఆ సమాధిలో పెట్టే ఆచారం అప్పట్లో ఉండేది. ఈ సింగారం ప్రాంతంలో ఒక సమాధికి ద్వివలయం అంటే 2 రాళ్ల వలయాలను ఏర్పాటు చేశారు. దీన్ని ద్వివలయ రాక్షస గూడు అని అంటాం. రెడ్డి చెరువు మత్తడి ప్రవాహానికి ఆవలి వైపు నివాస స్థలాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ప్రాంతం అంతా ఆది మానవులకు ఆవాసంగా ఉందని తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మానవ కార్యకలాపాల కోసం ఇటువంటి వాటిని ధ్వంసం చేస్తున్నాం. ఇవి మన పూర్వీకుల చరిత్రకు సజీవ సాక్ష్యాలు. భవిష్యత్ తరాల కోసం వీటిని కాపాడుకోవటం మనందరి బాధ్యత.